ఇది సుమారు 2.5 మాసాల నుంచి యొక్క పత్రం లీకేజ్ వలన ఆ రోజు ఏదైతే విద్యార్థులు రాజధానిని రద్దు చేయడం జరిగింది, దానికి పోరాటంగా కేంద్రంలో ఎంతోమంది విద్యార్థులు, మరి ముఖ్యంగా మా ఎన్ఎస్యు సంబంధించిన విద్యార్థులు పోరాట ఫలితం ఈరోజు దాని వెనుక ఉన్న మా రాహుల్ గాంధీ గారు వారిని వీరికి ప్రోత్సహించి ఈ యొక్క ఏదైతే ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని డిమాండ్తో మేము ముందుకు తీసుకెళ్ళాం. మరి ఈరోజు వారు ధర్మేంద్ర రాజీనామా చేయడము, దీని ఫలితం విద్యార్థుల ఫలితమే ఈరోజు ఒక రాజేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయడం జరిగింది. దీనికి మొత్తానికి కారణం మా పెద్దలు గౌరవనీయులైనటువంటి మా యొక్క నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మాకున్న ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు సారథ్యంలో మేము యొక్క జిల్లాలో యొక్క పోరాటాన్ని సాగిస్తున్నాము. మరి ఈరోజు ఈ ఫలితం వచ్చిందంటే ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన ఎన్ఎస్ఐ విద్యార్థులు వారికి అండ ఉండి మేము పోరాట వారికి మద్దతు తెలుపుతున్న రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు సిగ్గుచేటు ప్రధానమంత్రిగా తల వంచి మీరు బర్తరఫ్ చేయకుండా ఇన్ని రోజులు ఆపునందుకు మీకు సిబిఐ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మీ యొక్క మంత్రి గారు ఏమన్నారు విద్యార్థుల గురించి? దేశ ద్రోహులు, వీరి దేశ నక్సలైట్లు, విదేశీ పెట్టుబడులు వీరి వెనుక ఉన్నాయి. మరి ఎన్నో చెప్పినావు, వారి గురించి ఎన్నో చెడు మాటలు చెప్పినావు. మరి దీనికి విజయమే మాకు జయానికి ఫలితం ఇచ్చింది. మరి ఈ విధంగా ఏదైతే చనిపోయిన కుటుంబాలకు మీరు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. మరి ఇక ముందు కూడా దేశంలో ఇటువంటి లీకేజ్ పత్రాలు రాకుండా మీరు ఒక చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాల కారణం మా యొక్క రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో
నినాదంగా విధించి వారి యొక్క మిత్రపక్షంతో వారి ఫలితమే ఈరోజు చట్టాలకు తీసుకురావడం జరిగింది. దానికి కారణం దేశంలోని విద్యార్థులు, దేశ ప్రజలు, యువకులు, మేధావులు కూడా గమనిస్తున్నారు. దీని వెనుక ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పోరాడింది కాబట్టి ఈరోజు మోడీ తల వంచి ఈ యొక్క చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి రాకుండా మరి ఇప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి ఏదైతే మీ యొక్క మంత్రివర్గంలో మంత్రిగా రాజీనామా చేసిర్రో మరి వారిని ఏం చేస్తావు? జైల్లో పెడతావా? నీకు వారికి 10 కోట్ల నష్టపరిహారం చెల్లిస్తావా? మీరు దాని ముందు ఆలోచించాలని ప్రధానమంత్రి మేమందరము మా యొక్క కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇక ముందు కూడా ఇటువంటి జరగకుండా మరి దేశంలో మనమందరముగా ఐక్యమత్యంగా విద్యార్థుల కోసం అండగా ఉండి మన పోరాటం చేయాలని మేము కోరుకుంటున్నాను. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్యం గెలిచిందనే చెప్పాలి. అసమర్థ ప్రధానమంత్రి ఉన్న ఈ దేశంలో తాను హిందూ ముస్లిం దేవుళ్ళతో పాటే రాజకీయాలు చేస్తే నడవదని చెప్పి ఈరోజు విద్యార్థులు మరొకసారి నిరూపించడం జరిగింది. కేవలం అభివృద్ధి మీద, రైతుల సంక్షేమం మీద, సమాజ అభివృద్ధి మీదనే రాజకీయం కానీ సమాజ అభివృద్ధి కానీ నడుస్తుందని ఈరోజు విద్యార్థులు నిరూపించారు. గత 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీక్ చేసిన ఈ అసమర్థ ప్రధాని మా డిమాండ్ ఏంటంటే ఇలా విద్యాశాఖ మంత్రి కాదు, నువ్వు రిజైన్ చేసి బయటకు వెళ్ళాలా. నీతో రాజకీయం అయితే లేదు, నీతో సమాజ అభివృద్ధి అయితే లేదు. నువ్వు కేవలం హిందూ ముస్లిం గొడవలు, రాముడు ఇవి చెప్పి పబ్బం గడుపుతున్నా తప్ప ఎక్కడ అభివృద్ధి? ఇలా రేట్లు పెరుగుతున్నాయి, సామాన్య ప్రజలు బతకాలంటే ఇలా ఉంది. ఒక్కసారి నువ్వు వచ్చి ఒక రోజు ఒక సామాన్య ఇంట్లో ఉండి చూడు, నీకు తెలుస్తుంది. ఇలా విద్యార్థులు రోడ్లపైన వారిని ఏదో చేద్దాం అనుకున్నావు, అయినా వారు నువ్వు చేసే ప్రతి చర్యకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వారు ఒక పాజిటివ్ జోన్లో రిసీవ్ చేసుకొని అక్కడ ధర్నాలు చేశారు. దానికి రాహుల్ గాంధీ గారు పూర్తి మద్దతు తెలిపితే మీరు ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారా? ఇది మీ నైజాం. మీరు అరెస్ట్లతోటి, అబద్ధాలతోటి ఇంకెన్ని రోజులు ఉంటాయి? మీకు దగ్గర రోజులు వచ్చాయి. మీరు ఇంకొక 2 సంవత్సరాలలో క్లోజ్ అయిపోతారు. 2 సంవత్సరాల వరకన్నా సరిగా పాలన చేయండి. మంత్రివర్గాన్ని మొత్తం ఒకసారి సమీక్ష చేసుకోర్రి. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి చెమట దద్దమ్మలు ఎంతోమంది ఉన్నారు. నీవే ఒక పెద్ద దద్దమ్మవి, నీ మంత్రివర్గం కూడా అసలుంటిదే. కాబట్టి కబడ్దార్ మోదీ, నువ్వు మోరీ అన్నా మోదీ అన్న ఒకటే, మోరీ లాంటివాడివే. కాబట్టి ప్రజలకు అభివృద్ధి చేసే సంక్షేమాలు ఆలోచించు తప్ప ఇలాంటి చర్యలకు పూనుకోకు. మరొకసారి నిరూపితమైంది. గతంలో నువ్వు రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆ రోజు ఫెయిల్ అయ్యావు, ఈరోజు విద్యార్థులపైన కూడా ఫెయిల్ అయ్యావు. నువ్వు ఇలాంటివి చేసే మాత్రం ముందు పడేలేదు. ఈ 2 సంవత్సరాల పాలన సరిగా చేయు, సరిగా నడిపియు. కబడ్దార్ నరేంద్ర మోడీ. గెలిచిన రోజు ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మన ప్రధానమంత్రి మోడీ గారు ఇంకా దిగిపోయే రోజులు చాలా దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టార్ట్ కావడం మొదటి మెట్టు ధర్మేంద్ర ప్రధాన్ గారితోని. ఇవన్నీ చేయబట్టి మన రాహుల్ గాంధీ గారు, మన ప్రియాంక గాంధీ గారు వాళ్ళ యొక్క పోరాటంతోనే ఈరోజు ఇది అందరూ యువకులకు, స్టూడెంట్స్కి గురించి వాళ్ళు పోరాటం చేయడంతోనే ఈరోజు అనేది ప్రధానమంత్రి మోడీ గారు దిగి వచ్చి మన ధర్మేంద్ర ప్రధాన్ గారిని దించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే, నీట్ విద్యార్థులు ఎవరైతే 30 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాన్ని అర్పించడం జరిగింది ఈ నీట్ లీక్తోని, పేపర్ లీక్తోని, వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా నేను కండోలెన్సెస్ తెలుపుతున్నాను ఈ సందర్భంగా. ఇక ముందు విద్యార్థులంటే ఏందో, యువకులంటే ఏందో ప్రధానమంత్రి మోడీకి తెలిసి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి, యూత్తో పెట్టుకోవద్దని నేను ఈ మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో మన దేశ యువత గెలిచిందని చెప్పి మనం చెప్పుకోదగ్గచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దేశంలో ఎన్నో పేపర్ లీకేజ్ జరుగుతూ, ప్రధానంగా ఈ మధ్య నీట్ పేపర్ లీకేజ్ చేయడం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దాన్ని నిరసిస్తూ దేశంలోని యువత మొత్తం ఢిల్లీకి చేరి గత కొన్ని రోజులుగా అక్కడ ధర్నాలు నిర్వహిస్తుంటే వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో సోషల్ మీడియా ద్వారా కానీ ఎన్నో పథకాలు వేసి ఈరోజు ఫెయిల్ అయ్యారు. దాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఎక్కడ కూడా ఇది కాకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేసే విధంగా వాళ్ళు పట్టుబట్టి ఈరోజు వారిని దించారు.
దీంట్లో ప్రధానంగా కూడా ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఆ విద్యార్థులకు అండగా అక్కడ ప్రధాని ఇంటి ముందు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళతో పాటు ఇన్ని రోజుల నుంచి కూడా రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పట్ల యువతతో నిలబడ్డారు. ఒకటే చెప్తా ఉన్నాము, దేశ యువత అనేది దేశ భవిష్యత్తు. ఆ భవిష్యత్తుతో ఈరోజు మోడీ గారు పెట్టుకున్నారు. వారు ఈరోజు రాబోయే రోజుల్లో ఈరోజు అనుభవించారు. రాబోయే రోజుల్లో కూడా వారి భవిష్యత్తు లేకుండా యువత నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాను. कांग्रेस की जानिब से, बल्कि आज ही नहीं, मैं बोल रहा हूँ, जिस दिन पेपर का नीट पेपर जिस दिन लीक हुआ था, हमारे डीसीसी सदर साहब और अभी एक डीसीसी सदर साहब की हिदायत पे, सिटी सदर साहब की हिदायत पे, डिस्ट्रिक्ट सदर साहब की हिदायत पे हिंदुस्तान भर में सब में पहले निज़ामाबाद में प्रोटेस्ट हुआ था। और मैं तमाम छात्राओं से कह रहा हूँ कि हिंदुस्तान में अगर से कोई जमात या पार्टी गरीबों के साथ, नौजवानों के साथ, मजलूमों के साथ ठहरने वाली अगर से कोई पार्टी है, कोई जमात है, तो वाहिद कांग्रेस पार्टी है, राहुल गांधी है। हमें राहुल गांधी से उम्मीद थी कि मोदी जी को घुटनों पे लाना अगर से कोई ला सकते तो एक ही शख्स था जिसका नाम राहुल गांधी है। उसी ज़िमन में आज रेवंत रेड्डी जी और महेश कुमार गौड़ जी का ही बहुत बहुत शुक्रिया अदा कर रहे, क्योंकि तेलंगाना भर में जो नीट के बच्चों को हिम्मत अफजाई करके उनको लेके चले और जो मुझे मौका दिया गया, बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి మరి అంబేద్కర్ చౌరస్తా వరకు, పులాంగ్ వరకు ఏదైతే విద్యార్థులు చనిపోయినారో, దేనికి మన ఇది కదా, నీట్ ఎగ్జామ్లో నీట్ పేపర్ లీక్ జరిగిన సందర్భంగా దాంట్లో విద్యార్థులంతా మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విద్యార్థులకు నిరసనగా వారి ఆత్మశాంతికి ఇలా ఈ క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. గొప్ప విజయం ఈరోజు. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల కృషి, విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనే మాటకు నిదర్శనం ఈరోజు. గత 20 రోజుల నుంచి మరి విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర ఏదైతే నిరసన కార్యక్రమం చేసినరో, నీట్ లీకేజ్కి కారణమైనటువంటి మరి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రసాద్ను రాజీనామా చేయడం ఉంచాల్సిందిగా మరి కేంద్ర ప్రభుత్వంపై తెచ్చినటువంటి ఒత్తిడి, విద్యార్థులు చేసినటువంటి శ్రమకు ప్రతిఫలం ఈరోజు ధర్మేంద్ర ప్రసాద్ గారు మరి రాజీనామా చేయడం జరిగింది. మరి దానికి విద్యార్థుల ఐక్యతగా ఉండి ఈ దేశంలో దేశ భవిష్యత్తు కొరకు, దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు, అన్యాయాల కొరకు విద్యార్థులు, యువకులు అంతా ఐక్యంగా ఉంటే ఇదే పరిణామం ఎదురవుతుంది. ధర్మేంద్ర ప్రసాద్ అనే రాజకీయ నాయకుడు మరి విద్యామంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేసినాడో అదేవిధంగా ఈ మరి దేశంలో మరి మోడీ, అమిత్ షాలు కూడా సందర్భం వస్తే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి విద్యార్థుల ఐక్యత వల్ల జరుగుతుందనే మాటకు ఇది నిదర్శనం. యువకులు, విద్యార్థులు మరి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులంతా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మరి పేరున అందరికీ, వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి వచ్చినట్టు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరి నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.